ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచం వైపు చూడండి. గడియారం ముల్లు వేగంగా పరిగెడుతోంది. మనం సామాన్యమైన రోజుల్లో జీవించటం లేదు. వేల సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఏదైతే రాశారో ఆ ప్రవచనాలన్నీ మన కళ్ల ముందే ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. మత్తయి సువార్త 24లో యేసయ్య ఒక మాట చెప్పారు. మీ ప్రభువు ఏ గడియను వచ్చునో మీరు ఎరుగరు గనుక మెలకువగా ఉండుడి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, మిమ్మల్ని సిద్ధపరచడానికి పరలోకమిస్తున్న హెచ్చరిక. ఈ భూమి మీద జరగబోయే అతిపెద్ద అద్భుతం, అతి భయంకరమైన సంఘటన రహస్య రాకడ లేదా ది ర్యాప్చర్. యేసుక్రీస్తు తన సంఘాన్ని, తన వధువును మధ్యాకాశంలోనికి ఎత్తుకునిపోయే ఆ క్షణం ఎంతో అకస్మాత్తుగా వస్తుంది. అది కేవలం ఒక కథ కాదు, అది ఒక రూపకం, అంతకన్నా కాదు. అది అక్షరాలా జరగబోయే ఒక మహావాస్తవం. దేవుడు తన పిల్లల్ని తీసుకెళ్లిపోయాక ఈ భూమి మీద మిగిలిపోయేవారు మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన 7 ఏళ్ల శ్రమల కాలం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ శ్రమల కాలం రావడానికి ముందు దేవుడు మనకు కొన్ని స్పష్టమైన సూచనలిస్తున్నాడు. ఆ కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైంది. యేసయ్య రాకడకు ముందు జరగాల్సిన 5 ముఖ్యమైన ప్రవచనాలు ఇప్పుడు మన కళ్ల ముందే నెరవేరుతున్నాయి. జాగ్రత్తగా వినండి. మొదటిది, ఒకే ప్రపంచ ప్రభుత్వం, గ్లోబల్ గవర్నెన్స్ సిస్టమ్. ఒకప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే అదొక పిచ్చి సిద్ధాంతం అనుకునేవారు. కానీ ఈరోజు ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సంస్థలు బహిరంగంగానే ఒకే ప్రపంచం, ఒకే చట్టం కావాలి అంటున్నాయి. డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ఐడీలు, వ్యాక్సిన్ పాస్పోర్ట్ల ద్వారా మనిషి ప్రతి కదలికను నియంత్రించే టెక్నాలజీ సిద్ధమైపోయింది. ఈ వ్యవస్థ అంతా ఎవరికోసం అనుకుంటున్నారు? రాబోయే క్రీస్తు విరోధి చేతిలో ఈ ప్రపంచాన్ని పెట్టడానికే. రెండవది, యెరూషలేములో 3వ దేవాలయ నిర్మాణం. 2వ తెస్సలోనికీయులకు 2:4 ప్రకారం క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చని తానే దేవుడనని ప్రకటించుకుంటాడు. అంటే అప్పటికక్కడ గుడి కట్టబడి ఉండాలి. ఈరోజు ఇస్రాయెల్లో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు గుడి కట్టడానికి అన్నీ సిద్ధం చేశారు. యాజకులకు శిక్షణ ఇచ్చారు. పూజలకు అవసరమైన పాత్రలు చేశారు. శుద్ధీకరణ కోసం అవసరమైన ఎర్రటి పెయ్యలను కూడా సిద్ధం చేశారు. గుడి కట్టడం మొదలైతే ప్రపంచం ఒక్క రాత్రిలో మారిపోతుంది. మూడవది, ఇస్రాయెల్తో ఒక దొంగ శాంతి ఒప్పందం, ఏ సడన్ పీస్ అగ్రిమెంట్. క్రీస్తు విరోధి ఇస్రాయెల్తో 7 ఏళ్లపాటు ఒక నిబంధనను స్థిరపరుస్తాడు అని దానియేలు 9:27 చెబుతోంది. శాంతి, భద్రత అని మనుషులు అనుకుంటున్నప్పుడే అకస్మాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ హెచ్చరిస్తోంది. నాలుగవది, సంఘంలో విశ్వాస భ్రష్టత్వం, ది గ్రేట్ అపాస్టసీ. ఈరోజు చర్చీల్లో ఏం జరుగుతోందో చూడండి. దేవుని వాక్యం కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. పాపాన్ని గద్దించే పాస్టర్లు కరువయ్యారు. లోకంతో స్నేహం చేస్తూ సత్యం నుండి జారిపోతున్న ఒక గుడ్డి తరాన్ని మనం చూస్తున్నాం. ఐదవది, మృగపు ముద్ర, ది మార్క్ ఆఫ్ ది బీస్ట్. ప్రకటన 13 ప్రకారం క్రీస్తు విరోధి ముద్ర లేనిదే ఎవరూ కొనలేరు, అమ్మలేరు. ఈరోజు చైనా లాంటి దేశాల్లో ముఖ గుర్తింపు, చేతిలో చిప్స్తో పేమెంట్స్ చేయడం సాధారణమైపోయింది. ఇవన్నీ ఆ మృగ వ్యవస్థకు వేస్తున్న పునాదులే. ఆ రహస్య రాకడ రోజు ఎలా ఉంటుందో తెలుసా? అది ఎప్పటిలాగే ఒక సాధారణమైన రోజులా మొదలవుతుంది. పిల్లలు స్కూలుకు వెళుతుంటారు, తల్లులు వంట చేస్తుంటారు, ఆఫీసుల్లో మీటింగ్లు జరుగుతుంటాయి, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. అకస్మాత్తుగా రెప్పపాటులు, ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఆకాశం చీలుతుంది. ఒక బూర శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం లోకానికి వినపడదు, కేవలం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి మాత్రమే వినపడుతుంది. కోట్లాది విశ్వాసులు ఒక్క క్షణంలో ఈ భూమి మీద నుండి మాయమైపోతారు. ఊహించుకోండి, ఆ తర్వాత భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుందో. పైలట్లు లేకుండా విమానాలు కూలిపోతాయి, డ్రైవర్లు లేకుండా కార్లు గుద్దుకుంటాయి, ఆస్పత్రుల్లో డాక్టర్లుండరు, ఇళ్లల్లో చిన్నపిల్లలు కనబడరు. చర్చీకి వెళితే సగం మంది ఉంటారు, సగం మంది మాయమైపోతారు. ఎందుకంటే మిగిలిపోయిన వారికి మతం ఉంది కానీ యేసయ్యతో సంబంధం లేదు. వార్తా ఛానల్స్ అన్నీ పిచ్చెక్కిపోతాయి. సైంటిఫిక్ బగ్గనో లోకాన్ని నమ్మించడానికి క్రీస్తు విరోధి వ్యవస్థ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. కానీ వెనుక మిగిలిపోయిన ఆ నామకార్థ క్రైస్తవులకు మాత్రమే అసలు నిజం తెలుస్తుంది. దేవుడు తన సంఘాన్ని ఎత్తుకునిపోయాడు, మేము విడవబడ్డాము అని గుండెలు బాదుకుంటారు. కానీ అప్పుడు ఆ కన్నీళ్లకు ఎలాంటి విలువ ఉండదు.
సంఘం ఎత్తబడిన తర్వాత ఈ గందరగోళాన్ని ఆసరగా తీసుకుని క్రీస్తు విరోధి ప్రపంచ వేదిక మీదకు వస్తాడు. అతడు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక మతనాయకుడు కూడా. ఈరోజు మనం చూస్తున్నాం, ఒకే ప్రపంచమతం కోసం ప్రయత్నాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో. పోప్ లాంటి నాయకులు ప్రపంచ మత పెద్దలందరినీ ఒకచోట చేర్చి, మన దేవుళ్లందరూ ఒక్కటే, మనందరికీ ఒకే గమ్యం, మనకు విభేదాలు వద్దు, ఐక్యత కావాలి అని చెబుతున్నారు. అబూదాబీలో అబ్రహమిక్ ఫ్యామిలీ హౌస్ పేరుతో ఒకే ప్రాంగణంలో చర్చి, మసీదు, సినగాగ్ నిర్మించారు. చూడడానికి ఇది చాలా మంచిదిగా, శాంతిని పెంచేదిగా అనిపిస్తుంది. కానీ బైబిల్ దీన్ని మహాబబులోను వేశ్య, ది గ్రేట్ హార్లెట్ ఆఫ్ రెవల్యూషన్ 17 అని పిలుస్తోంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాని ఈ ఒకే ప్రపంచమతం, వన్ వరల్డ్ రిలీజియన్ ఏమంటుందో తెలుసా? అన్ని మతాలు సమానమే, యేసు ఒక్కడే దేవుడు అనడం మూర్ఖత్వం అంటుంది. అబద్ధపు ప్రవక్త ఈ మతానికి నాయకత్వం వహిస్తూ, అద్భుతాలు చేస్తూ దేవుని పేరుతోనే ప్రజల్ని మోసం చేసి ఆ క్రీస్తు విరోధికి ఆరాధన జరిగేలా చేస్తాడు. మిత్రులారా, అంత్యదినాల్లో సాతాను వాడే అతిపెద్ద ఆయుధం మోసం, డిసెప్షన్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయిందంటే, మన కళ్లతో చూసేది, చెవులతో వినేది, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థితికి వచ్చాం. డీప్ ఫేక్ వీడియోల ద్వారా నాయకులు చెయ్యనిది చేసినట్టు, చెప్పనివి చెప్పినట్టు సృష్టించగలరు. రేపు ప్రొద్దున్న ఈ టెక్నాలజీని ఉపయోగించి టీవీల్లో, ఇంటర్నెట్లో మహా అద్భుతాలు సృష్టించి లోకాన్ని క్రీస్తు విరోధి వైపు తిప్పుతారు. అందుకే నేను చెబుతున్నాను, రేపు మీరు చర్చీలను నమ్మలేరు, పాస్టర్లను నమ్మలేరు, యూట్యూబ్ ఛానల్స్ను కూడా నమ్మలేరు. మీరు నమ్మగలిగేది, మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్కటి, అదే దేవుని వాక్యం, మీ బైబిల్. ఈ కొత్త ప్రపంచ మతం అందరినీ కలుపుకుంటుంది, కానీ నిజమైన క్రైస్తవులను మాత్రం బతకనివ్వదు. క్రీస్తు విరోధి ముద్ర వేసుకోని వారిని, యేసే దేవుడు అని చెప్పేవారిని చంపేస్తారు. శ్రమల కాలంలో విశ్వాసంగా నిలబడటం అంటే ప్రాణాలు అర్పించడమే. అందుకే దేవుడు ఈరోజే నిన్ను బ్రతిమాలుతున్నాడు. ఆ శ్రమల కాలం వరకు ఆగద్దు, ఇప్పుడే సిద్ధపడు నా ప్రియమైన సహోదరీ సహోదరుడా. సమయం ముగిసిపోతోంది. యేసయ్య ఎప్పుడొస్తాడో మనకు తెలియదు, కానీ రాకడ సూచనలు మాత్రం మన కళ్లెదుటే నెరవేరుతున్నాయి. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ దగ్గర మతం ఉందా, లేక యేసయ్యతో నిజమైన సంబంధం ఉందా? సగం లోకంలో, సగం దేవునిలో జీవించే సమయం ఇక లేదు. ర్యాప్చర్ జరిగినప్పుడు ఆ విడవబడే గుంపులో నువ్వు ఉండిపోతే నీ ఆత్మకు ఇక నిత్య నరకమే. నీ గర్వాన్ని వదిలేయ్. ఇప్పుడే ఉన్నచోటే మోకరించి నీ హృదయాన్ని యేసయ్యకు అప్పచెప్పు. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నీ రాకడ బహు సమీపంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇన్ని రోజులు నేను నా సొంత ఇష్టాల కోసం బ్రతికాను. నన్ను క్షమించు. నా పాపాలను నీ రక్తంతో కడుగు. నేను ఇక్కడ విడవబడకుండా నా దీపంలో తగినంత నూనె ఉంచుకునేలా నన్ను సిద్ధపరచు. ఏ క్రీస్తు విరోధి మాయలో పడకుండా నీ వాక్యం మీద నిలబడే ధైర్యాన్నివ్వు ప్రభువా. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. నా కుటుంబం అంతా నీ రాకడలో ఎత్తబడే కృప దయచెయ్యి. యేసు నామంలో అడుగుచున్నాము, ఆమెన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ హెచ్చరిక నీ హృదయాన్ని తాకి ఉంటే, దేవుని రాకడకు నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు నిర్ణయించుకుంటే, కమెంట్స్లో యేసయ్యా, నీ రాకడకు నేను సిద్ధం, జీసస్, ఐ యామ్ రెడీ ఫర్ యువర్ కమింగ్ అని టైప్ చేయండి. దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి మధ్యాకాశంలో తనతో పాటు తీసుకువెళ్ళునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.